గైస్, చాలా డేస్ నుంచి మన ఇండియన్ ఫుడ్ తినాలని క్రేవింగ్స్ అవుతుంటే దగ్గరలో ఉన్న ఒక మాల్కి అయితే వెళ్ళిపోయాము. అలా మాల్ మొత్తం ఒక రౌండ్ వేసేసి మాకైతే ఫైనల్ గా ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది, నందనాస్ అని. అండ్ ఇన్ జనరల్ గా అయితే ప్రతి ఒక్క రెస్టారెంట్ ముందు ఇలా మెన్యూ డిస్ప్లే చేస్తారు, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడుతుందని చెప్పి. సో ఇలా చెక్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. వీళ్ళకి ఓవరాల్ గా 7 బ్రాంచెస్ అయితే ఉన్నాయి సింగపూర్ లో. అండ్ నౌ కమింగ్ టు ద అంబియన్స్, ఇట్స్ ప్రిటీ డీసెంట్. నార్మల్ గా హైజీన్ గా నీట్ గానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. మెన్యూ మొత్తం ఒకసారి తిరిగేసిన తర్వాత మేమైతే ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాము. చూడడానికి చాలా బాగుంది. సో ఇంకా ఆపుకోలేక వేడి వేడిగా ఉన్నా కానీ ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తిన్నాను. అండ్ టేస్ట్ కూడా బాగుంది. కానీ నాకైతే దీన్ని బిర్యానీ కన్నా టొమాటో రైస్ అని పేరు పెట్టుంటే బాగుండు అని అనిపించింది. సెకండ్ అయితే మేము ఈ చికెన్ సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసాము. చూడడానికి చాలా అపటైజింగ్ ఉండే. సో దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారో చూపిస్తాను. పొటాటో కర్రీ, దాల్ కర్రీ, చికెన్ కర్రీ. ఇది 2 పీపుల్ కి ఈజీగా సఫిషియెంట్ గా ఉంటుంది. రసం, పాయసం, కర్డ్, వైట్ రైస్ అండ్ పాపడ్. వైట్ రైస్ అయితే అన్లిమిటెడ్, ప్రాపర్ మీల్ లాగా అనిపించింది. మేము స్టార్టింగ్ లో పాయసం ని చూసి సాంబార్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యి స్టాఫ్ ని అడిగాము, మాకు స్వీట్ రాలేదని చెప్పి. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఇంకొక పాయసం అయితే తీసుకొచ్చారు. లేటర్ ఆన్ ది సెడ్ అది పాయసమే, సాంబార్ కాదు అని. సో మేము అనుకున్నాం, ఓకే మేము కన్ఫ్యూజ్ అవడంలో తప్పలేదు, వాళ్ళే అయినప్పుడు అని. లోకి లైమ్ సోడా ఆర్డర్ చేశాను. కమింగ్ టు ద ఫుడ్, టేస్ట్ నార్మల్ గానే ఉంది, స్పైసీగా లేవు. ఓవరాల్ గా మై ఎక్స్పీరియన్స్ వాజ్ ఓకే.